దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతి తన సుదీర్ఘ సస్పెన్షన్ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తన సస్పెన్షన్ను ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ వాద్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 22 ప్రకారం నిర్ణయం తీసుకోవాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ను ఆదేశించారు. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి కారణం లేకుండా ఒక ఉద్యోగిని ఏడాదికి మించి సస్పెన్షన్లో కొనసాగించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తన వాదన వినిపించారు. తన సస్పెన్షన్ను నిరవధికంగా కొనసాగించాలని కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సవాలు చేశారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం 2024 ఫిబ్రవరి 29న సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 22ను అనుసరించి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేస్తూ వాద్యాన్ని పరిష్కరించింది. విశాఖపట్నంలో భూ కుంభకోణాలతో పాటు ఉన్నతాధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై కె శాంతి గతంలో సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. ఇక తాజా ఉత్తర్వులతో ఆమె సస్పెన్షన్ పై దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.